తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా గ్లోబల్ సమ్మిట్ కి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఓవైపు డిజిటల్ హంగులు, మరోవైపు కల్చరల్ ఈవెంట్ల కలబోతగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సిటీలోని ప్రధాన జంక్షన్లలో రైజింగ్ తెలంగాణ నినాదం కనిపించేలా డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్. ఇక మరోవైపు అతిథుల కోసం బిర్యానీతో పాటు తెలంగాణ వంటకాలు రెడీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ ను సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమ్మిట్ ఏర్పాట్లు సమీక్షించారు. వ్యవసాయం, ఇతర విభాగాల వారీగా కొనసాగుతున్న పనులపై అధికారులతో సమావేశమయ్యారు. సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేపట్టిన కార్యక్రమానికి అన్ని శాఖలు అలర్ట్ గా ఉండాలని సూచించారు మంత్రి తుమ్మల. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుందని, ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించారు పొన్నం. డిజిటల్ టన్నెల్, సెషన్ హాల్స్ పరిశీలించిన మంత్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తర్వాత అక్కడ ప్రదర్శనగా ఉంచిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను పరిశీలించారు పొన్నం. సమ్మిట్ ఏర్పాట్లలో ఓవైపు అత్యాధునిక టెక్నాలజీ హంగులు, మరోవైపు తెలంగాణ ఉట్టిపడేలా ప్రదర్శనలు ఉండేలా ఏర్పాట్లు చేశారు ఆఫీసర్స్. హైదరాబాద్లోని ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రోడ్లు ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ డిస్ప్లేలు, విజువల్ ఎఫెక్ట్లు అరేంజ్ చేస్తున్నారు. చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర స్పెషల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. తెలంగాణకు వచ్చే అతిథులకు మన సాంస్కృతిక వైభవాన్ని చూపించేలా ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని చాటుతూ సిటీ ప్రధాన జంక్షన్లు, ఫేమస్ ప్లేస్లు, పర్యాటక ప్రాంతాల్లో హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ తెరలతో ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సిటీలోని 10 ప్రాంతాల్లో సమ్మిట్ వివరాలు తెలిసేలా ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, బ్రోచర్లు పెట్టారు. దుర్గం చెరువులో గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో ప్రదర్శిస్తారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్లో భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం తదితర అంశాలు హైలైట్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సమ్మిట్ ప్రాంతానికి వెళ్లే రూట్ లో 2 వైపులా డిజిటల్ LED స్క్రీన్స్ పెట్టారు. ఫ్యూచర్ సిటీకి ఎలా వెళ్ళాలి, ఎంత దూరం అనే వివరాలు డిస్ప్లే చేశారు.